హాయ్ అండి, అందరికీ నమస్కారం. లావణ్యాస్ డైరీస్కి స్వాగతం. ఈరోజైతే క్యారెట్ జ్యూస్తో మీ ముందుకు వచ్చేసానండి. క్యారెట్ జ్యూస్ కానీ క్యారెట్ని నమిలి తీసుకోవడం వల్ల కానీ మనకైతే ఏ విటమిన్ అనేది మన బాడీకి పుష్కలంగా లభిస్తుందండి. అలాగే క్యారెట్ జ్యూస్ వల్ల మనకి స్కిన్కి, అలాగే హెయిర్కి, లివర్కి చాలా మంచిదండి. అలాగే ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల మన శరీరానికి చాలా క్యాలరీస్ అయితే లభిస్తాయండి. అయితే నేను అందరూ చూపించేలాగా పచ్చిది అలా జ్యూస్ చేసుకొని తాగకుండా నా స్టైల్లో ఇలా చేసుకొని అయితే తాగుతానండి. అదే మీకు కూడా చూపిస్తున్నాను. ఒకసారి నేను చేసిన విధంగా కూడా ట్రై చేయండి. చాలా బాగుంటుంది ఈ జ్యూసు. క్యారెట్ని ఇలా ముక్కలుగా తరుక్కొని నానబెట్టిన బాదం, కొద్దిగా నానబెట్టిన జీడిపప్పు, కొద్దిగా నానబెట్టిన ఎండు ద్రాక్ష ఇవన్నీ అయితే తీసుకుంటున్నాను. వీటన్నింటినీ నేను కొద్దిగా వాటర్ వేసి ఒక్క బాయిల్డ్ అయితే రానిస్తానండి. అలా బాయిల్డ్ చేసి తీసుకోవడం వల్ల నాకైతే చాలా బాగా అనిపించింది. నాకు పచ్చిది జ్యూస్ అలా తీసుకోవడం వల్ల పడలేదండి. అందుకని నేనైతే ఇలా ట్రై చేశాను. ఇప్పుడైతే ఒక బాయిల్డ్ ఇలా రానిచ్చి వీటిని చల్లార్చి మిక్సీకి అయితే పట్టుకోవాలండి. మనము ఇలా మిక్సీకి పట్టుకునే ముందు మనమైతే ఒక్క పావు కప్పు బెల్లం తీసుకోవడం వల్ల కూడా మనకు మంచి ఐరన్ కదా, అందుకనేసి ఒక్క పావు కప్పు బెల్లం తీసుకుంటున్నాను. అలాగే ఈ క్యారెట్ చల్లార్చిన తర్వాత మిక్సీకి పట్టుకోవాలి. దీన్ని మిక్సీకి పట్టుకునేది మనం చాలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఎందుకంటే దీన్ని మళ్ళీ మనం వడపోయాము. దీన్నంతా ఒక బౌల్లోకి తీసుకొని ఒక కప్పు పాలు వేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని ఒక గ్లాస్ జ్యూస్ అయితే తీసుకున్నామంటే డైలీ మన స్కిన్ చాలా గ్లోగా ఉంటుందండి. హెయిర్ డ్యామేజ్ అయితే ఎవరికైనా హెయిర్ కూడా చాలా మంచిగా గ్రోత్ వచ్చేస్తుంది. అలాగే మనకి ఈ క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల ఎన్నో బెనిఫిట్స్ అయితే, ఎంతో ఎనర్జీగా అయితే ఉంటామండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. థ్యాంక్ యూ.